హర్యానా రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ నాయకులు తిరుపతిలో సంబరాలు నిర్వహించుకున్నారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి గోవిందరాజస్వామి మాడవీధిలో నాయకులు టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మరోసారి కోరుకుంటున్నారు అనడానికి హర్యానా ఫలితాలు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. ఈరోజు హర్యానా ప్రజలు భారతీయ జనతా పార్టీకి మంచి తీర్పు ఇచ్చి మాకు చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. కావున హర్యానా ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. హర్యానాలో ఈరోజు భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ సాధించడం మాకు తిరుపతిలో భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ఆనందంతో టపాకాయలు పేల్చి స్వీట్లు ప్రజలకు పంచిపెట్టాం. భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు విశ్వసిస్తున్నారు. దానికి ముఖ్య కారణం మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ అందరినీ వికసిత్ భారత్ లక్ష్యంగా మన భారతదేశాన్ని ముందుంచుతారు. దానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మెచ్చి ప్రజలు పట్టం కడుతున్నారు. ఈరోజు హర్యానా ప్రజలు మాకు హ్యాట్రిక్ భారతీయ జనతా పార్టీకి అందించడం, ముఖ్యంగా హర్యానా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ జై మోడీ, జై నరేంద్ర మోడీ, జై బీజేపీ. హర్యానా ప్రజలు భారతీయ జనతా పార్టీ స్వాగతించారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడమే కాకుండా అత్యధిక మెజారిటీ భారతీయ జనతా పార్టీ ఇవ్వడం జరిగింది. హర్యానా ప్రజలకి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా నరేంద్ర మోడీ గారు అనేక స్కీములు ఇవ్వడం జరిగింది. ఈరోజు చూసినట్లయితే 2,300 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి అలయన్స్ లాంటి పార్టీకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు హర్యానాలో 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించింది. దీనికి రైతాంగం మద్దతు విరివిగా ఉందనేసి భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. అలాగే హర్యానా ప్రజలు 3వసారి నరేంద్ర మోడీ గారిని పెద్ద స్థాయిలో గెలిపించి గత ఎన్నికల్లో 40 సీట్లు ఇచ్చి ఈరోజు 50 సీట్లకు పైగా ఇవ్వడం గొప్ప విజయంగా భారతీయ జనతా పార్టీ భావిస్తోంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా అగ్నిపథ్ వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ అక్కడ ప్రతి సైనికులు భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి, రైతాంగం పూర్తిగా మద్దతు తెలిపి భారతీయ జనతా పార్టీని